మరి అడగలకైతే పైకి వచ్చాం. వేసే ప్రతి అడుగు మన గమ్యానికి దగ్గర అవుతుంది. హాయ్ హాయ్ అన్న. ఓ సారీ ఇప్పుడే పరిచయం అన్న. మీ పేరు? సందీపా అన్న. మీ పేరు? నా పేరు గణేష్. ఓకే. మరి గుణదల ఉత్సవాలకు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికి చాలా సార్లు వచ్చాము. ఎక్కడే లోకల్. మరి కింద నుంచి పై దాకా వచ్చారుగా, మరి ఎలా ఉంది ఫీలింగ్? చవట్లు పడుతున్నా ఆనందంగా ఉంది. ఓ అది నిజమే. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లో. బ్యూటీ ఆఫ్ విజయవాడ. బ్యూటీ ఆఫ్ విజయవాడ. సారీ బ్యూటీ ఆఫ్ విజయవాడ. బ్యూటీ ఆఫ్ విజయవాడ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మరి మీ పేరు? నాని. మరి ఉత్సవాలకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 years నుంచి. 3 years నుంచా? ఓకే. మరి కింద నుంచి పై దగ్గర రావడానికి చాలా కష్టపడినట్టున్నారు. ఓకే. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? పర్లేదు. ఓకే. మరి పైకి వచ్చారుగా, ప్రేరేపించుకొని వెళ్తారు. ఓకే. మరి ఈ ఉత్సవాలకు ఎందుకు వచ్చారో ఒకసారి తెలుసుకోవచ్చా? ముక్కుబడి. ఓకే. ఓకే సరే. మీ మరి నాన్నగారు, మరి మీ యొక్క రివ్యూ మాకు షేర్ చేసుకోండి. చాలా థ్యాంక్ యూ. ఓకే. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బ్యూటీ ఆఫ్ విజయవాడ ఛానల్ షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? తేజ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. కార్తిక్ బ్రో, విజయవాడ. సలాం బ్రో, మాది కైకలూరు. మోహన్ బ్రో, విజయవాడ. భాష లోకల్. భాష లోకల్. ఓకే. భాష మూగిలాగా పర్లేదు. మరి కింద నుంచి పై దాకా మీరు వచ్చారుగా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. మా కళ్ళల్లో వచ్చేస్తున్నాయి మా వాళ్ళందరికీ. దేవుడు కనిపించేస్తారు. పర్లేదు. ఇంత కష్టపడి పైకి వచ్చామంటే ఇంత మంచి వ్యూ దొరుకుతుంది కాబట్టి. ఓకే. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యూటీ ఆఫ్ విజయవాడ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. लाइक एंड शेयर చేయండి అందరూ. ब्रो को वीडियो को सपोर्ट करिएगा. ए हिंदी भी हिंदी ऑडियंस को भी जाएगा. अच्छा ठीक है థ్యాంక్ యూ బాయ్. మరి ఇక్కడ జరిగే ఉత్సవాల్లో 3 రోజులు గాను కొన్ని లక్షల మంది అయితే అటెండ్ అవుతారు. మరి వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఆ ఎండింగ్ అంటే ఇలా చూడండి, ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా సిలువ. ఈ సిలువ పైకి అయితే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను కూడా వచ్చాను. ఒకసారి పైకి వెళ్ళి ప్రే చేయించుకొని కిందికి వెళ్ళిపోదాం. మరి చూస్తున్నారుగా, ఈ కొండ పైన ఈ సిలువపై వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రే చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్నారుగా, ఇక్కడ ఉన్న పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళ వచ్చిన వాళ్ళకి ప్రేయర్ చేస్తారు. ఈ గుణదల మాతా ఉత్సవాల్లో మరి కింద నుంచి పై దాకా వస్తారు. ఇదే ఎండింగ్ పాయింట్. మీరు చూసారుగా, ఇక్కడ ఉన్న చాలా మంది నిలబడి మరి అయితే వీడియోస్ తీసుకుంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఒకసారి చూసారుగా, ఇదే విజయవాడ సిటీ. ఈ విజయవాడ సిటీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా కిందికి వెళ్ళిపోతారు. హాయ్ బ్రో. మరి కొండకి అయితే పైకి వచ్చాక, మరి పైనుంచి ఇప్పుడు కిందికి ఇంకో దారిలో అయితే వెళ్తున్నాం. మరి ఈ వెళ్ళే దారిలో మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా చూడండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బెజవాడ. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇదే మొత్తం బెజవాడ సిటీ. చాలా అద్భుతంగా ఉంది. హలో అన్న, మీ పేరు? నా పేరు రవీంద్ర అన్న. మరి ఎక్కడి నుంచి వచ్చారు? మాది జగైపేట దగ్గర చిట్యాల. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఇక్కడికి రాబట్టి 20 years అవుతుంది. 20 years అవుతుంది. ఓకే. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం. మరి అంటే నేనైతే ఇక్కడ రావడం ఫస్ట్ టైం. మరి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఎలా చేస్తారా? ఒక 2 లైన్లో చెప్తారా? ఇక్కడ గ్రాండ్ గా చేస్తారు. మరేమో తెలిసింది కాబట్టి ఇక్కడ మాత్రం మామూలుగా ఉండదు. ప్రతి సంవత్సరం ఇయర్ పెరుగుతూనే ఉంటారు తప్ప భక్తులు తగ్గేదే ఉండదు. ఇక్కడ మాత్రం బాగా జరుగుద్ది. అదే మన ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారా? వస్తారు. 2 రాష్ట్రాలు, చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా వస్తారు తెలిసిన వాళ్ళు. మరి అంటే ఎన్ని లక్షల మంది ఈ 3 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో ఎన్ని లక్షల మంది వస్తారు? దాదాపు 10 లక్షల పైనే. ఓకే. అవునవును, నేను కూడా విన్నాను 10 లక్షల మంది దాకా వస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న. మరి గుణదల మాతా ఉత్సవాలకి అయితే కింద నుంచి పై దాకా అయితే వెళ్ళొచ్చాం కదా. మరి ఇప్పుడు పై నుంచి కింద దాకా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే అంటే కింద నుంచి పై దాకా వెళ్ళడం మాత్రం చాలా కష్టం. పై నుంచి కిందకి వెళ్ళడం మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే
ఆటోమేటిక్ గా ఆ జీవితం కూడా అంతే. ఎందుకంటే జీవితంలో పైకి రావడం చాలా కష్టం, కానీ ఒక్కసారి డౌన్ అయిపోవడం చాలా ఈజీ. ఓకే గాయ్స్, మీ అందరికి ఒక మంచి వ్యూ చూపిస్తా. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఈ బ్యూటీ ఆఫ్ విజయవాడ సిటీ మొత్తం చూడండి. మన గుణదల మాత ఉత్సవాల నుంచి, ఆ గుణదల మాత కొండ నుంచి అయితే వ్యూ చూపిస్తాను. ఎలా అండి, మీ పేరు? ప్రేమలత అండి. రాకేష్. ఫ్యామిలీతో వచ్చామండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. ఏమనుకుంటే అది జరుగుతుందండి ఇక్కడ. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. చిన్నప్పటి నుంచి వస్తున్నాం. మా ఫ్యామిలీతో అందరితో వస్తామండి. ఓకే, నేనైతే ఇక్కడ రావడం ఫస్ట్ టైం. మరి ఇంత గ్రాండ్ జరగడం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇంక ఈ సంవత్సరం తక్కువ అండి. ఇంకెప్పుడు బాగా వస్తారండి జనాలు. అసలు నిన్న బాగా వచ్చారండి జనాలు. ఇక్కడ అనుకున్నదంతా జరిగింది. ప్రతి ఎగ్జామ్స్ గానీ ఏమైనా సరే ఇక్కడ మొక్కుంటూ వచ్చి సో ఏమైనా అనుకుని రండి. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరండి అగస్టిన్, మంచిర్యాల అగస్టిన్. ప్రతి సంవత్సరం గుణదలకు వస్తా ఉంటాం. మరి ఇక్కడ చాలా మంచి జరిగింది. విజయవాడ మాది మచిలీపట్నం నుంచి వస్తాం. ఇక 3 రోజులు ఇక్కడే ఉంటాం. చాలా కోరుకున్నదల్లా జరిగింది. మొన్న సంవత్సరం మా ఆవిడని అదే కోరుకున్నా, పిల్లవాళ్ళని. మా ఆవిడ కోరిక దేవుడు నెరవేర్చారు. ఇప్పుడు స్థలం కొనాలని కోరుకున్నా. స్థలం కూడా దేవుడి దేవాలు సెట్ అయిపోయింది. ఇంకా మనకు స్థలం రిజిస్ట్రేషన్ అయిపోతే చాలు, నాకు వచ్చేద్దే. నేను దేవుడి దేవాలు అడ్వాన్స్ ఇచ్చేసా. కోరిక తీరాలని ఆశీర్వదించుకున్నాను. మరి అమ్మ తల్లి బాగా ఫేవరెట్ ఇక్కడ విజయవాడ. బాగా ఉన్నదలు బాగా చాలా ఇష్టమైన మరి అమ్మ తల్లి. కోరిక మాత్రం నిరగా తీరుతా ఉంటది ఇక్కడ. ఓకే అన్న, చాలా థ్యాంక్స్. మరి అక్క మీరేమని చెప్తారా? చెప్పండి. నా పేరు జయంతి, మాది మచిలీపట్నం. ఇక్కడ గుణదల మాత చాలా మంచి తల్లి. అనుకున్న అన్ని జరుగుతుంది, నెరవేరుతాయి. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అన్న. ఓకే అంకుల్, మీ పేరు? పామార్ దగ్గర కుర్మద్దాలి, పామార్ మండలం కుర్మద్దాలి, కృష్ణా జిల్లా. నేను గత 33 సంవత్సరాల నుంచి ఈ మరిమాత తల్లి దగ్గరికి వస్తూ ఉంటాను. నాకు ఎన్నో మేలు జరిగింది ఆ తల్లి వల్ల. మా మిస్సెస్ కు బాగా పోతే ఇప్పుడు ప్రార్థించుకోవడానికి వచ్చాను. మంచి ఆయుర్వేద ప్రధానించమని కోరుకుంటూ నేను శిలువ దగ్గర కూడా రాగలిగాను. రాలేని అనుకున్నాను. మాకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. నా పేరు గద్దె కృష్ణరాజు కుర్మద్దాలి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బ్యూటీ ఆఫ్ విజయవాడ ఛానల్. థ్యాంక్ యూ అంకుల్. మరి మీకైతే ఒక వ్యూ చూపిస్తా చూడండి. ఏం లేదు, ఇదే మనకు యేసుక్రీస్తు వారి బొమ్మలు ఇక్కడైతే తయారు చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి బొమ్మలు కింద స్టార్టింగ్ నుంచి పై నుంచి మళ్ళీ కిందికి వచ్చేదాకా అయితే పెట్టారు. మనం వెళ్ళే ప్రతి రూట్లు అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, మరి పైనుంచి కింద దాకా అయితే మేము అందరం వచ్చాం. చాలా మంది అయితే ఇక్కడ ఇంకా వెళ్ళే వాళ్ళు అయితే పైకి వెళ్తానే ఉన్నారు, దిగే వాళ్ళు దిగుతూ ఉన్నారు. మరి ఎటకేళ్ళకి పైన నుంచి అయితే కిందికి అయితే వచ్చేసాము. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, మరి ఆ పైనుంచి అయితే కిందికి అయితే అందరు నడుచుకుంటూ వస్తున్నారు. చాలా మంది నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు అలసిపోయి ఇక్కడికి వచ్చినారు చూడండి. ఎటకేలకు పైనుంచి అయితే కిందికి అయితే చేరుకున్నాం. మీరైతే చూస్తున్నారుగా, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఒకసారి చూడండి, అడుగు తీసి అడుగు పడ్డానికి అయితే ప్లేస్ లేదు. మరి మీకు వెనకాల కనబడుతుంది కదా, మరి ఈ ఘనంగా జరిగే గుణదల మాత ఉత్సవాల్లో మీరైతే చూసారుగా ఈ క్రౌడ్ ఎలా ఉందో. ఇదైతే 3వ రోజు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 9, 10, 11 ఈ 3 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో నియర్లీ 10 లక్షల మంది దాకా అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి విన్నా. ఒకసారి మీరు చూడండి, వెనకాల కనబడుతుంది కదా. ఇక మంచి
బొమ్మలు అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారు, చాలా బాగున్నాయి నిజంగా. అసలు అడుగు తీసి అడుగు పెడదామన్నా ఇక్కడైతే ప్లేస్ అయితే ఖాళీ లేదు. అసలు రష్ అయితే మామూలుగా లేదు. మీరు చూస్తున్నారు అడుగు తీసి అడుగు పెడదామన్నా ఇక్కడైతే ప్లేస్ లేదు. దానికి తోడు గోల అసలు జరుగుదామన్నా సారీ అడుగు తీసి అడుగు పెడదామన్నా ఇక్కడైతే ప్లేస్ లేదు. ఒక్కసారి మీరు రష్ చేశారంటే కళ్ళు తిరిగి పడిపోతారు. నిజానికి నేనైతే ఆ స్టేజ్లోనే ఉన్నా. అసలు ఎంత రష్ ఉందంటే ఇక్కడ పైనుంచి కింద దాకా ఏం లేదు, కానీ ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పటిదాకా బ్రో అయితే మామూలుగా అయితే లేదు రష్. నిజంగా అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ రష్ నుంచి తప్పించుకోవడమే చాలా పెద్ద పనిగా అవుతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.